నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. జిల్లా ఆసుపత్రికి 2.28 కోట్ల రూపాయల నిధులు విడుదల. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన. గడ్డపోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన హనుమంతరావు. గాజువాకలో ఓడిపోయినందుకు పవన్ కళ్యాణ్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా? ఏపీఐఐసి చైర్మన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శ. అమరావతి పేరుతో కొత్తగా కుట్రలకు తెరతీసే అవకాశం ఉంది. టీడీపీపై ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్య. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇన్ఫెక్షన్ డిసీజ్లో నైపుణ్యం గల డాక్టర్స్తో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్, చికిత్స అందిస్తున్న డాక్టర్స్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలని సూచించారు. సిటీ స్కాన్ వల్ల ప్రయోజనం లేదని, ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ యల్దంది, హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎంవి రావు, డాక్టర్ సునీత, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, నిమ్స్ వైద్యులు గంగాధర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఆసుపత్రుల వైద్యులకు పలు సూచనలిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్సులను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రికి సిఎస్ఆర్ పథకం కింద 2.28 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు 1000 కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డబుల్ బెడ్రూమ్ మినీ స్టేడియం కూడా మంజూరు చేయాలని కలెక్టర్ని కోరగా, గ్రామ పంచాయతీ పరిధిలో భూమి సిద్ధంగా ఉంటే తక్షణమే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కొడకంచి అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెట్టింగ్ కరెక్ట్ అయినట్టేనా? ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అవుతాయి. సో నైట్స్ కూడా రాత్రి ఇదైతే బెంచెస్ కూడా డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. బెంచెస్ ఐడియా మల్టీ కలర్స్ కాకుండా కొన్ని వాటర్ మిలన్ కట్ అయినట్టు ఆ విధంగా ఉంటాయి. మీ దగ్గర ఉన్నాయా వంశీ డిజైన్స్? వాటర్ మిలన్ది, బటర్ఫ్లైది బెంచెస్ దీంతో మూడు బెంచ్లు వేస్తే మామూలు ఇంత చేసిరు కదా. అందుకని చెట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? రామారావు ఇంకా చేస్తుంది కదా మీ దగ్గర. వైలాలు కూడా కాజీపల్లి కూడా రిజర్వాయర్ లాగా ఉంటుంది కదా. ఇళ్ళకి మోరీలు టెంపుల్ అని నీళ్ళు
నెల్లూరు జిల్లా జైలులో కరోనా కలకలం సృష్టిస్తోంది. జైలులో మొత్తం 450 మంది ఖైదీలుండగా వీరిలో 75 మందికి ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు కొందరిని ఆసుపత్రికి తరలించగా చాలా మందిని జైల్లోనే క్వారంటైన్లో ఉంచారు. నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,578కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,783గా ఉండగా 2,795 కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. योगी మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం మరో ముందడుగు వేశారని ఏపీఐఐసి చైర్మన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అన్నారు. గాజువాకలో ఓడిపోయినందుకు పవన్ కళ్యాణ్ వైజాగ్పై కసి పెంచుకున్నారా అంటూ నిలదీశారు. ఈ రక్షాబంధన్ రోజు మా అన్న, ఈ రాష్ట్ర ఆడపడుచులకి అన్నైన జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మా అందరినీ కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈరోజు ఈ రక్షాబంధన్ని జరుపుకోవటం ప్రతి ఆడపిల్ల కూడా నిజమైన రక్షాబంధన్గా ఈరోజు ఫీల్ అవుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ల భద్రత కోసం, ఆడవాళ్ళకి భరోసా ఇస్తూ మహిళా సాధికారత కోసం ఆయన వేస్తున్న అడుగులు చూస్తే ప్రతి మహిళకి కూడా అర్థమవుతుంది. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని మరి మహిళల పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే తమ సొంత అన్నగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాగుండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టకపోయినా, రాఖీ కట్టకపోయినా ఈ రాష్ట్ర మహిళలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటూ అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇళ్ల స్థలాల్ని మహిళల పేరు మీద ఇవ్వటం కానీ, అలాగే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఇలా అనేక కార్యక్రమాలు మహిళల మీద నమ్మకంతో మహిళల్ని ఆశీర్వదిస్తూ చేస్తున్నారు. అండ్ ఈరోజు మరి ఈ రక్షాబంధన్ సందర్భంగా ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నిజంగా చాలా హ్యాపీ అయిన విషయం. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ల వల్ల వర్కింగ్ ప్లేస్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో పడకుండా ఉండాలి అని వారందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం అనేది మహిళలందరూ కూడా అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి మరి దిశ పోలీస్ స్టేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం చూస్తుంటే మహిళల మీద ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అలాగే మహిళలకి ఈరోజు నామినేటెడ్ పోస్టులలో కానీ, అలాగే నామినేషన్ వర్క్స్లో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 50% ఇవ్వటమే కాకుండా క్యాబినెట్లో మీరు చూస్తే ఒక ఎస్టీ విమెన్ని ఈరోజు డిప్యూటీ సీఎంని చేయటమే కాకుండా ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ని చేసి మరి ఆడవాళ్ళని మగవాళ్ళకి సమానంగా ఈరోజు గౌరవాన్ని కల్పించిన జగనన్న నిజంగా చాలా గొప్పవాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర దిశ నిర్దేశించే విధంగా మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా పరిపాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అండ్ ఈరోజు నాకు అర్థం కాని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో మరి అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని. కానీ మిగతా పార్టీలకి ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అంటారు.
నిజంగా ఆయనకి వైజాగ్కి మరి క్యాపిటల్ సిటీ రావటం అనేది ఇష్టం లేదనుకుంటున్నాను. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం గొప్ప శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వికేంద్రీకరణపై ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావితరాల కోసం ఆలోచన చేశారని, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని, విశాఖ పరిపాలనా కేంద్రంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారబోతోందన్నారు. అమరావతి పేరుతో కొత్తగా కుట్రలకు తెరతీసే అవకాశం ఉందన్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం షిప్ యార్డ్లో ఒక క్రేన్ కూలిపోయింది. ఈ క్రేన్ కొత్తగా ఈరోజే కమిషన్ చేసి దాన్ని ట్రయల్స్ వేస్తున్నారని చెప్పి ఇప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా అధికారులు అందరూ అక్కడే ఉన్నారు. స్థానిక నాయకులు, మంత్రి గారు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈ క్రేన్ కూలిపోవడం వల్ల దాదాపుగా 10-11 మంది మరణించి ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. క్రేన్ పైనుండి ఆ క్యాబిన్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ క్యాబిన్ కూలిపోవడం, ఆ కింద బేస్ కూడా కదిలిపోయి కూలిపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక నివేదికని జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. అధికారులందరూ అక్కడే ఉన్నారు. సహాయ చర్యలన్నీ ముమ్మరం చేశాం. ఇది తప్ప ఎవరైతే ఆ క్యాబిన్లో క్రేన్ క్యాబిన్లో ఉన్నారో వాళ్లే ప్రాణ నష్టం జరిగింది తప్ప అది తప్ప వేరే నష్టం జరగలేదని కూడా ప్రాథమికంగా మన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు కానీ, సిపి గారు మీనా గారు కానీ అందరూ అక్కడే ఉన్నారు. వారు అంచనా వేశారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి. బాధితులు ఎవరైనా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది ఆ కుటుంబాలకి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పూర్తిగా వారికి కుటుంబాలకి అండదండగా ప్రభుత్వం ఉంటుందని చెబుతూ విశాఖపట్నం ఒక గొప్ప అంతర్జాతీయ నగరంగా, రాజధానిగా రూపొందడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అదేవిధంగా కర్నూలులో న్యాయ రాజధాని ఒక గొప్ప గౌరవాన్ని మన రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా తీసుకున్నారు. దానికి మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమరావతిని శాసన రాజధానిగా ఉంచడానికి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి జరగాలనేది మా ఆకాంక్ష. ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తు మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేమని చెప్తూ ఉన్నా. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలతో ప్రజలను మార్చడమే మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన ఎజెండా అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తన బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం, వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకే అమరావతి పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని ట్వీట్లతో కాలక్షేపం చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి ఉంటూనే మరో 2 కొత్త రాజధానులు ఏర్పాటవుతున్న వాస్తవాన్ని పక్కనపెట్టి అమరావతిని తరలించేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మొన్ననే మనం చూసాం, సిఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఒక స్టార్టేనా సిఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం గవర్నర్ గారు చేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, వారు చేసిన తప్పిదాలు ప్రజలు తెలుసుకున్నటువంటి ప్రజలు వారిని చేత్కరించుకునేటువంటి సమయంలో చేస్తున్నటువంటి ఆరోపణలను చూసినట్లయితే కొంత బాధగా కలుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఒక్కసారి వారు ఆలోచించినట్లయితే, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఆలోచించినట్లయితే 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగే సమయంలో నాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి, ఈ రాష్ట్రం విభజనలో ఏ విధంగా నష్టపోతుంది, ఆ నష్ట నివారణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు. వారు ఆ సమయంలో ఒక్కరోజు కూడా ఒక సూచన చేయలేదు, ఒక సలహా చెప్పలేదు,
కమిటీ సమావేశంలో పాల్గొని సాక్షాత్ శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో పాల్గొనలేదు. రాష్ట్ర విభజన జరిగింది. ఆయన ఒక్కడే చెప్పాడు, నాకు 2 కళ్ళ సిద్ధాంతం, 2 ప్రాంతాలు కావాలి అన్నటువంటి వ్యక్తి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక మోసపూరిత మాట చెప్పాడు. యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, నాకు సుదీర్ఘ అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజల్ని నమ్మించాడు, ఏమార్చాడు, మోసగించాడంటానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర విభజనని జరిగిన అనంతరం ఈ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయి అనేటువంటిది ఆలోచన చేసి శివరామకృష్ణ కమిషన్ వేసి రాష్ట్రానికి రాజధాని ఎక్కడుండాలనేటువంటి సూచన చేయమంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ జోన్ను ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో అవసరానికి అనుగుణంగా 5 చొప్పున ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా బాధితుల గురించి ఆలోచించి ముందస్తుగా చర్యలు చేపట్టడం పట్ల ఐఎంఏ వైద్య బృందం హర్షం వ్యక్తం చేసింది. ప్రతి సెంటర్లో కూడా ఎమర్జెన్సీ పర్పస్కి ఆక్సిజన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అనేక మంది పేషెంట్లు అప్పుడప్పుడు ఆక్సిజన్ అవసరపడుతుంది. ఈ ఆక్సిజన్ అవసరపడ్డప్పుడు ఒకవేళ నీకు సిమ్స్లో రోయాకి తీసుకెళ్ళాలంటే కూడా ముందు ఆక్సిజన్ ఫెసిలిటీ అన్నది ఇక్కడ పెట్టి సెట్ అయిన తర్వాత తీసుకెళ్తే దానికి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. ఒక్కొక్కసారి కొంత ఏదైనా మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తి పక్కన ఆక్సిజన్ లేనప్పుడు ఈ నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది వస్తుందనే ప్రాబ్లమ్స్ గుర్తించి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కూడా తరఫున ప్రతి సెంటర్లో మినిమం 5 ఆక్సిజన్ బెడ్లు పెడతాను. ఎవరికైనా ఇబ్బంది అన్నప్పుడు పక్కన ఆక్సిజన్ పెట్టి పంపించడం జరుగుతుంది. లేదు అడ్మిషన్కి వస్తారు, అడ్మిషన్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది, ఒక 1 అవర్ అడ్మిషన్ లేట్ అవుతుంది, లోపల ఆక్సిజన్ పెట్టి సెట్ అయిన తర్వాత అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ముందస్తు ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దీనికి అయ్యే ఖర్చు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తరఫున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా మినిమం 5 ఆక్సిజన్ సిలిండర్లు తప్పకుండా పెట్టి కాపాడే పేషెంట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని బాధ్యతలు చేస్తున్న కార్యక్రమం. సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అమరావతి రాజధాని కొనసాగించాలని నగరిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూములను సేకరించిందని, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు వైసీపీ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని మద్దతు ప్రకటించారని అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రోజుల్లో సిద్ధాంతాన్ని తీసుకొని రావడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అమరావతి రాజధాని పైన పెద్ద గేమ్ ఆట ఆడుతూ ఉన్నారు. ఈవేళ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు అధికారం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు కావాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి, అమరావతిలోనే రాజధాని ఉంటేనే ఇట్ట అనంతపురం నుండి అమరావతికి దగ్గర, అట్ట శ్రీకాకుళం నుండి అమరావతి దగ్గర, హైదరాబాద్ నుండి అమరావతి దగ్గర, అమరావతి విజయవాడ మహానగరం గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలని చెప్పేసి అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈవేళ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్పడంతో ఈవేళ అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం దాదాపు 29,000 మంది 33,000 ఎకరాలు మొత్తం కూడా రైతులు ఉచితంగా భూమిని అడ్వాన్స్గా వాళ్ళకు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి అని, ఒకటి విశాఖపట్నం, రెండోది కర్నూలు, తిరుపతి, మన విజయవాడలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని 3 రాజధానులు పెట్టి ఈవేళ గవర్నర్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈవేళ మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, ఈవేళ రైతులు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ
ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి తక్షణమే మూడు రాజధానులు విత్డ్రా చేసుకొని ఒకే రాజధాని కావాలి, ఒకే రాజధాని అమరావతిలో పెట్టాలి, రైతులకు న్యాయం చేయాలి. 220 రోజులు పోరాటం చేస్తూ ఉంటే కనీసం రైతులు కన్నీరు కారుస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా 3 రాజధానులు అని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ రెండూ కూడా గేమ్లాట ఆడుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజానికాన్ని కూడా మొత్తం కూడా ఈ అమరావతిలో చేస్తున్నటువంటి రైతాంగం పోరాటానికి అమరావతిలో ఉండాల్సినటువంటి రాజధానిని అక్కడనే ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేస్తూ దీనికి ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే ఈవేళ సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇతర రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాక్షర భారత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాది గడుస్తున్నా నేటికి స్పందించటం లేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో 20,000 మంది సాక్షర భారత్ ఉద్యోగులు ప్రచారంలో కూడా పాల్గొన్నారని, కానీ నేటికి వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాక్షర భారత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9 సంవత్సరాలు అంతకుముందు పథకం పేరు ఏదైనా ఆ చేసే పని మాత్రం విద్యా వాలంటీర్ అయినా సాక్షర భారత్ ఉద్యోగి అయినా ఏదైనా సరే అదే ఉద్యోగం. అదే సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలు చేసిన తర్వాత గత ప్రభుత్వం వీరందరినీ మెమో నంబరు 600 ద్వారా తొలగిస్తున్నాము, ఈ పథకాన్ని రద్దు చేసుకుంటున్నాం కాబట్టి ఎత్తేస్తున్నామని చెప్పి ఉద్యోగులు నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి ఈ సాక్షర భారతి ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీడియా మిత్రులందరికీ, ఈ జిల్లా ప్రజలందరికీ, ప్రభుత్వ అధికారులకి అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో అంతకుముందున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఉద్యోగులందరూ కూడా అనేక సంవత్సరాలుగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య సాక్షర భారతి ఉద్యోగులంటే కేవలం వయోజన విద్య నేర్పేటువంటి వ్యక్తులుగా కాకుండా ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీమ్ని ప్రచారం చేయడం కానీ, ఒక విధంగా చెప్పాలంటే గ్రామ సభల్లో ఊడ్చే పని కూడా, దౌర్భాగ్యమైన ఊడ్చే పని కూడా ఈ సాక్షర భారతి వీసీఓలు చేసినటువంటి పరిస్థితి కొన్ని గ్రామీణ పంచాయతీల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంస్థను నమ్ముకొని, ఈ వయోజన విద్యాశాఖను నమ్ముకొని మా జీవితాలకు ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయని మాకు గౌరవ స్కీమ్ అని చెప్పి గౌరవ వేతనం పేరుతో ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు 6,000 రూపాయల వేతనం, గౌరవ వేతనం ఇస్తున్నా అగౌరవమైన బతుకుతూ కూడా భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించిన రాజగృహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు తూరుగంటి అంజయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టారు. దాడి చేసిన వారిపై తక్షణమే రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు నమోదు చేయాలన్నారు. దాడి జరిగి 25 రోజులు గడిచినా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివసించినటువంటి మహారాష్ట్రలో ఉన్న ముంబై ప్రాంతంలో అంబేద్కర్ గారి రాజగృహంపై ఈ నెల 7వ తారీఖు అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ఇంటి మీద పడి దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ మహాజన నేత, పీడిత వర్గాల నేత, ఆరోగ్యశ్రీ ప్రదాత, వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల, వృద్ధుల, వితంతువుల పెన్షన్ ప్రదాత, 6 కిలోల రేషన్ బియ్యం ప్రదాత గౌరవనీయులు మానశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో పిలుపు మేరకు
ప్రధానమైనటువంటి ఆ దుండగల్ని తక్షణమే శిక్షించాలి, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ ఏర్పాటు చేయాలి, దేశద్రోహం కేసు ఏర్పాటు చేయాలి, అంబేద్కర్ వారసులకు పూర్తి రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ నెల 10వ తారీఖు నుంచి ఈరోజు మహాదీక్ష వరకు దాదాపుగా 22 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కృష్ణమాది గారి పిలుపు మేరకు మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి మహిళలు, ఆశా వర్కర్లు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళీధర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళలకు మురళీధర్ రెడ్డి దంపతులు కానుకలు అందించారు. ఈ అన్నా చెల్లెల అనుబంధానికి సంబంధించిన రాఖీ పండుగ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అందరూ కట్టలేరు, పత్తికొండ చెల్లెమ్మలంతా రాఖీ కట్టాలన్న ఆలోచన ఉంది. అందుకే మా చిన్న ఫోటో పెట్టించి ప్రతి వాళ్ళకి రాఖీ కట్టే అనుభూతి, వాళ్ళ దగ్గరుండి కట్టినట్లు అనుభూతి పొందుతున్నారు. వాళ్ళకి కొద్దిగా అన్నకి రాఖీ కట్టినప్పుడు చెల్లెలకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మేము చిన్న తాంబూలం పెట్టి మా సంస్థ ద్వారా చిన్న తాంబూలం పెట్టి వాళ్ళకి గౌరవించడం. జగనన్న ఇంకా బాగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెల్లమ్మ దీవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో రక్షాబంధన్ సందర్భంగా భక్త మార్కండేయ దేవస్థానంలో ఆమన్గల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నూలు పూర్ణిమ గాయత్రి యజ్ఞం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించటం లేదని, కేవలం భక్తులకు పండ్లు, ప్రసాదం వితరణ చేశామని పద్మశాలి సంఘ ఆలయ కమిటీ అధ్యక్షులు కోట కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ యువజన సంఘం మండల అధ్యక్షులు సీను, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, సత్యరాములు, బావండ్ల శంకర్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. జిల్లా ఆసుపత్రికి 2.28 కోట్ల రూపాయల నిధులు విడుదల. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన. గడ్డపోతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన హనుమంతరావు. గాజువాకలో ఓడిపోయినందుకు పవన్ కళ్యాణ్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా? ఏపీఐఐసి చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శ. అమరావతి పేరుతో కొత్తగా కుట్రలకు తెరతీసే అవకాశం ఉంది. టీడీపీపై ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.